ఈవినింగ్ శ్రీనివాస్. 3 రోజులు పర్యటన కోసం విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ విశాఖలోని సాయిప్రియ రిసార్ట్స్లో వివిధ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన జన సైనికులు అదేవిధంగా నేతలతో కూడా సమావేశమవుతున్నారు. కాసేపటి క్రితమే ముఖ్యంగా ఎన్జీఓస్తో సమావేశం పూర్తయింది. దాని తర్వాత విజయనగరం జిల్లాకు సంబంధించిన జన సైనికులతో కూడా సమావేశం పూర్తయింది. మనతో పాటు జన సైనికులు అదేవిధంగా కృష్ణారావు గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ 3 రోజుల పాటు ఒక పర్యటన ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన జన సైనికులతో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ రోజు జరిగిన ప్రధానమైన కార్యక్రమాలు ఏంటి? ఈ రోజు మెయిన్గా జరిగింది మన ఆర్టీసీ ఎంప్లాయీస్, ఎన్జిఓస్, అలానే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఏదో ఫిషర్మెన్ కమిటీ, ఆల్ ఇండియా ఫిషర్మెన్ కమిటీ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు సార్ని. వాళ్ళు కూడా కలుస్తున్నారు. ఈ మెయిన్గా సార్కి ఉత్తరాంధ్ర వెనకబడితనాన్ని ఎలా అయినా పోగొట్టాలి, అది జనసేన అధికారంలో రాగానే ముందుగా డెవలప్ చేసిన ఉత్తరాంధ్రాన్ని ఇంతకుముందు పరిపాలించిన అన్ని ప్రభుత్వాలు కూడా నిరసన చేసిన దానికి సారు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అందుకనే ఇక్కడ చూశారు కదా మీరు, ఎంత కోలాహలంగా ఏ పార్టీ అధ్యక్షుడు వచ్చినా కూడా ఇంతమంది జనం ఇన్నిసార్లు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నోసార్లు వచ్చారు. అయినా సరే ఉత్తరాంధ్రలో ఎన్నో సమస్యలు ఉన్నాయనడానికి నిదర్శనమే ఈ ప్రజలను ఆయన్ని కలవడానికి మెయిన్ కారణం. కాబట్టి ఈరోజు రేపు కూడా మనకి కమ్యూనిస్ట్ పార్టీలతో పవన్ కళ్యాణ్ గారు, జాతీయ నాయకులు సూరవరం సుధాకర్ రెడ్డి గారు, రాఘవల్ గారు, అలానే సిపిఎం మధు గారు, రామకృష్ణ గారు, మిగిలిన నాయకులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా రేపు పర్యావరణం మీద, అలానే ఉత్తరాంధ్ర సమస్యల మీద, జాతీయ రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ గారు చర్చించబోతున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం టైం ఉత్తరాంధ్రకి కేటాయించారు. ఆయన ఎప్పుడు కూడా నెలకి ఇక్కడ చెప్పారు, మినిమం వారం రోజులు ఇక్కడ ఉండి ఉత్తరాంధ్ర సమస్యలు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అయ్యే వరకు కూడా నాదే బాధ్యత అని చెప్పారు ఆయన. ఎన్జీఓకి సంబంధించిన ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు మీరు ఏ సమస్యల్ని ఎన్జీఓస్ చాలా మంది ఆయన కలవడం జరిగింది, ఏ అంశాల మీద ఆయన మీకు దిశానిర్దేశం చేశారు? ఫస్ట్ నేను ఎప్పుడైనా పొలిటికల్గా చాలా దూరంగా ఉంటాను. ఈరోజు ఎవరో వాలంటీర్ పిలిచారు జనసేన నుంచి. ఈ కాన్ఫరెన్స్ హాల్లో వాళ్ళ లోగో కానీ వాళ్ళ పొలిటికల్ కానీ ఏమీ చూడలేదు. అందరూ ఎన్జిఓస్ ఫస్ట్ టైం మనం కలడం. ప్లస్ ఇంకొకటి, ప్రతి ఎన్జిఓది ఆవేదన ఆయన చాలా దగ్గరగా తీసుకొని ప్రతి సమస్యకి ఒక పాలసీ చేస్తారని ముందుకు వచ్చారు. అది రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అండ్ బీయింగ్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ, ఆ డిజబిలిటీ సమస్య కూడా ఆయన అర్థం చేసుకున్నారు. అండ్ ఇది పాలసీలు తీసుకొస్తారని ఫస్ట్ ఒక పర్సన్ ఐ హ్యావ్ సీన్. ఐఎమ్ రియల్లీ ఫీల్ దట్ హీ రియల్లీ డూ సంథింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. వచ్చారు ఎన్జిఓస్ చాలా వరకు ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ దిశానిర్దేశం చేశారు. ఏ అంశాలకు సంబంధించి ఆయన మీతో మాట్లాడారు? అతను అన్ని కోణాల నుంచి వచ్చారండి. అన్ని అంటే పువ్వొట్టి నుంచి ఇంకా చాలామంది పేదరికాల నుంచి ఉన్నారు, అన్ని కోణాల నుంచి వస్తున్నారండి. అండ్ అతను మెయిన్ చెప్పింది ఏంటంటే ఒక హెల్ప్ చేయాలనుకో మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా కొంత చెడు ఉద్దేశంతో వాళ్ళని చేయనివ్వట్లేదు. సో వాళ్ళని కూడా మోటివేట్ చేసి మంచి పనుల్లో సాగనింప చేద్దామని చూశారండి. చెప్పండి, మీరు ఆయనతో మాట్లాడడం జరిగింది, మీకు ఎట్లా అనిపించింది? అంటే యువతకు సంబంధించి దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా వరకు యువత ఉన్నారు. మీరు ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చారు. మీకు ఆయన ఏం దిశానిర్దేశం చేశారు, ఏం చెప్పారు ఆయన? అంటే దీన్ని మనం పార్టీలకు అతీతంగా మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇంతమంది ఎన్జిఓస్ని ఒక దగ్గర అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ వాళ్ళందరూ ఒకే దగ్గర ఒకే ప్లేస్లో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం అనేది నిజంగా అది చాలా మార్పుకి ఒక మంచి సంకేతం. అది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నాకంటే సొసైటీ మీద ఎంతో కొంత అవగాహన ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక అది 2 times అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు ఉన్నారు, ఆయన నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మెంబర్ అంట. ఆయన ఇంతకుముందు రోడ్ యాక్సిడెంట్ ఫేస్ చేసి ఆయన వీల్ చైర్కి పరిమితం అయిపోయారు. అయినా కూడా ఆయన ఆత్మవిశ్వాసంతో అలా ఇంకొకరు అవ్వకూడదని చెప్పి, ఇంకొక ఇండివిజువల్ అవ్వకూడదని చెప్పి ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. ఆయన మనందరికీ ఒక స్ఫూర్తి. ఒక పెద్ద ఆమె, ఒక 70 years ఉంటుంది ఏజ్. తను ఏంటంటే తన ఆర్ఫనేజ్ రన్ చేస్తూ ఆ ఏజ్లో వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో, ఎవరు సంబంధం లేని వ్యక్తులను కూడా అలాగే ఒక 15 members ఎంతమందినో పిల్లల్ని ఆర్ఫనేజ్ పెట్టి రన్ చేయడం, తను ఆ ఏజ్లో ఆవిడ మనకు ఒక స్ఫూర్తి. అలాగే ఒక అమ్మాయి రోడ్డు పక్కన మెంటల్లీ రిటార్డెడ్ని చూసి నవ్వుకునే సంస్కృతి మన ఇండియాలో డెవలప్ అవుతుంది ఈరోజు. ఆ అమ్మాయి దాన్ని ఎంతగా కన్సిడర్ చేసుకుందంటే, అమ్మాయి తన హార్ట్కి తీసుకొని ఇది చాలా తప్పు, వాళ్ళకి మనం చేయూతనివ్వాలి, దీనికి ఏదైనా సొల్యూషన్ కావాలి, వాళ్ళు ఏం కావాలని చేయట్లేదు, వాళ్ళ మానసిక స్థితి వాళ్ళని అలా ప్రవర్తించేలా చేస్తుంది
వాళ్ళని చూసి నవ్వటం అనేది చాలా మంచి సంస్కారానికి చాలా విరుద్ధం అని చెప్పి తను వాళ్ళకంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చుకునేలాగా వాళ్ళకి అవకాశం అంటే వాళ్ళ జీవితంలో మార్పు రావడానికి అవకాశం చేకూరేలాగా ఆవిడ ఒక స్టెప్ తీసుకుని దాన్ని పవన్ కళ్యాణ్ ముందు తీసుకురావడం మాత్రం నిజంగా చాలా గర్వకారణం. ఒక అమ్మాయి ఉండి తను అంతగా ఆలోచించి తను చెప్పింది ఏంటంటే ఒక మెంటల్లీ రిటార్డెడ్ ఒక 35 years ఓల్డ్ లేడీ బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తుంటే తన వెనకాలే పరిగెత్తి తనకేదో హెల్ప్ చేయాలని పరిగెత్తడం అంటే సొసైటీని ఎవరిని పట్టించుకోకుండా ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా అఫ్కోర్స్ తినకేమైనా పిచ్చి ఉందా అని అనుకున్నారు, అది కూడా తను పట్టించుకోకుండా మీద మొత్తం ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా యువతలో సేవ పట్ల ఒక స్ఫూర్తి కల్పించే విధంగా అంటే పార్టీలకి అదేవిధంగా కులాలకు అతీతంగా ఫస్ట్ టైం ఒక నిజమైన నాయకుడిని నిజమైన ఒక నేతని చూసామంటూ కూడా వీళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిజేబుల్డ్ పర్సన్స్ కూడా ఆయన కలవడం జరిగింది, వారిని కూడా ఎంతో ఆత్మీయంగా ఆయన మాట్లాడారు, దగ్గర తీసుకుని కూడా జరిగింది. ముఖ్యంగా సేవ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, సేవ తర్వాతే రాజకీయాలు ఏదైనా అని కూడా చెప్పడం జరిగిందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు కూడా ఆయన కలవడం జరిగింది. రేపు 6వ తారీఖు నుంచి రైట్ ఆశలత మొత్తం మీద జన సైనికులు వీర మహిళలు ఏమంటున్నారు, ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన పట్ల వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? జన సైనికులంతా కూడా చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3 జిల్లాల నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 3 జిల్లాల నుంచి వచ్చిన యువత అందరినీ కూడా ఆయన దశల వారీగా కలుస్తా ఉన్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా యువతని కలవడం జరిగింది. కాసేపటి క్రితమే విజయనగరం జిల్లాకు సంబంధించిన యువత అంతా కూడా ఆయన్ని కలుసుకున్నారు. రేపు విశాఖ జిల్లాకు సంబంధించిన యువత కలవబోతున్నారు. అయితే 3 జిల్లాలకు సంబంధించి యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయన ఇన్స్పైర్ చేసే విధంగా ఆయన ప్రసంగాలు సాగుతూ ఉన్నాయి. వారంతా కూడా చాలా ఉత్తేజిత భరితులవుతున్నారు. ముఖ్యంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో సమాజంలో మూలలో ఉన్న సమస్యలు, చిన్నపాటి సమస్యలను కూడా ఆయన ఎంతో హార్ట్ వర్క్ తీసుకుని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సేవ వైపే వెళ్ళాలి, తర్వాత రాజకీయాలు, ముఖ్యంగా గెలుపు కాదు, సేవ అనేదే మన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. 25 ఏళ్ల వరకు ఈ పార్టీ అభివృద్ధిలోకి రావాలి, బాగుండాలి అంటే మూలాల నుంచి కూడా మనం బలపడాలి అంటే ముఖ్యమైనది సేవ మాత్రమే అని చెప్పడం జరిగిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భావనపాడు ఏదైతే ఉందో భావనపాడుకు సంబంధించి పోర్టు సమస్యకు సంబంధించి కూడా ఆయన్ని కలవడం జరిగింది. దానికి కూడా ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. మనతో పాటు కొంతమంది యువత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి మీకు ఎట్లా అనిపించింది? మీరు సార్ కలిసారు మ్యామ్? గుడ్ ఈవినింగ్ మ్యామ్. అతను ఏంటంటే ప్రతి ఒక్క ఎన్జిఓ అంటే ఏంటి మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఎలాంటి ఎన్జిఓస్ వాళ్ళు చూస్తున్నారు, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ హెల్త్ పరంగా ప్రతి ఒక్కటి అతను పెన్తో పేపర్ మీద నోట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ ఒక మెయిల్కి పెట్టి మాకు పాస్వర్డ్ చేస్తాను అని చెప్పారు. ప్రతి ఒక్కరిది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. టైం లేకపోయినా అతనుకున్న టైంలో అసలు మేము ఎప్పుడు ఇలా అవుతుంది అని మాకైతే తెలియదు. లాస్ట్ ఇయర్స్ నుంచి మేము ఉన్నాం ఇందులో. ఏంటంటే వీకెండ్ ప్రతి దాంట్లో ఈవెంట్స్లో ప్రతి ఈవెంట్ అతనికి చెప్పి అతను ప్రతిదీ అందులో ఏంటి రిజాల్వ్ అవుతుంది, ఏంటి ఫర్దర్గా ఏమవుతుంది, నేను ఒకవేళ వస్తే ఏం చేస్తాను, వచ్చినా రాకపోయినా నేనంటూ హెల్ప్ చేయాలి పీపుల్కి అని ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి అతనికి. ఇలాంటి ఈవెంట్ అవుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు ఎన్జిఓస్ ప్రతి ఒక్కరు ఆన్సర్ తెలుసుకున్నారు. అతను నోట్ చేసుకొని దాన్ని ఆన్సర్ మళ్ళీ మాకు చెప్తా అని చెప్పారు. శ్రీనివాస్ వింటున్నాం కదా, మొత్తం మీద మహిళలు ముఖ్యంగా యువత ఎవరైతే యువకులు వీరంతా కూడా సమస్యను ప్రతి ఒక్కటి ఆయన నోట్ చేసుకుని దగ్గరుండి దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తామన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చినా రాకపోయినా అధికారానికి అతీతంగా ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన పలు సమస్యల్ని కేవలం ఒక పోరాటం ద్వారానే సాధించడం జరిగింది. యువతులు కావచ్చు, యువకుల సహాయంతో ఆయన సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రశ్నిద్దాం, పోరాడదామన్న ధ్యేయంతోనే మనం ముందుకెళ్దాము అని ఎన్జిఓస్ అందరినీ కలుపుకుని తీసుకోవడంతో పాటు వారి ప్రతి ఒక్కరి సమస్యని సమయాభావం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి సమస్యని కూడా దగ్గరికి తీసుకుని నోట్ చేసుకుని దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలన్న విషయాన్ని కూడా ఆయన పూర్తిగా దృష్టిలో పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. మనతో పాటు ఉన్న ఎన్జిఓస్ ఎవరైతే పాల్గొన్నారో వారంతా కూడా చాలా వరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆశాలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.